హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పిల్లలకి ఉగ్గు ఎట్లా చేయాలో చెప్తున్నాను. సో ఉగ్గుని రవ్వ అన్నం కూడా అంటారు. సో దానికోసం మనం ముందుగా చిన్న గ్లాస్ తీసుకున్నాను. నేనైతే చిన్న గ్లాస్ ఆఫ్ కందిపప్పు, అలాగే చిన్న గ్లాస్ ఆఫ్ మినపగుళ్ళు, అదే గ్లాస్కి బియ్యం, అదే గ్లాస్కి పచ్చెనపప్పు, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ వాము తీసుకున్నాను. ఇది వామ్ పౌడర్ అనమాట. వాము, అలాగే 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర. ఈ రెండు ఏంటంటే పిల్లలకి ఉగ్గులో ఇవన్నీ పప్పులు కదండి, సీడ్స్ కదా, ఇవి వేస్తే ఏంటంటే కొంచెం అరుగుదల అయ్యిద్ది అనమాట. వామ్ వేసినా కానీ అలానే జీలకర్ర వేసినా కానీ. సో ఇంకో ప్లేట్లో నేను కొంచెం జీడిపప్పు, అలాగే ఒక 10 to 15 బాదం పప్పు, అలాగే ఒక 10 to 15 పిస్తా పప్పు, అలానే మకానా అని ఉండిద్ది అనమాట, బయట అమ్ముతారు. ఇవి కూడా ఒక 10 to 15 మాత్రం వేసుకున్నాను. వాల్నట్స్ కూడా వేసాను. అలాగే దీంట్లో పెసలు అనమాట, పెసరపప్పు వేసాను కొంచెం, అదే గ్లాస్ ఆఫ్ పెసరపప్పు అయితే వేసాను. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి, మాడిపోతే బాగోదు. అలా మనం తీసుకున్న అన్ని పప్పు గింజలు ఒకేసారి వేయించుకోవచ్చు, ఏం కాదు. చిన్నగా తిప్పుతా వేయించుకోవాలి, మాడిపోకుండా చూస్తూ ఉండాలి, మాడిపోకుండా చూసుకోవాలి. మాడిపోకుండా ఒక 10 to 15 టైమ్స్ అట్లా తిప్పుతా, 10 to 15 మినిట్స్ దాకా అట్లానే వేయించుకుంటూ ఉండాలి. చూసారా, కొన్ని బ్రౌనిష్ కలర్ వచ్చినాయి అప్పుడే. అలా పూర్తిగా బ్రౌనిష్ కలర్, లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా తిప్పుతూ ఉండండి. సో అవి తిప్పాక 15 మినిట్స్ అయ్యాక లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చినాయి కదా, ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇవి కొంచెం సేపు ఆరబెట్టాలన్నమాట. మిక్సీకి వేసే ముందర మనం ఒక 2-3 మినిట్స్ ఇట్లా ఆరబెట్టి ఉంచితే మంచిది. సో ఇప్పుడు అవి వేయించుకున్నాం కాబట్టి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇవి కూడా అట్లానే లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వీటికైతే ఎక్కువ టైం పట్టదు. సో వీటికైతే ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ కదా. అదిగాక పెనం ఆల్రెడీ హీట్ అయ్యే ఉంది కాబట్టి తక్కువ టైంలో ఇవి హీట్ అయిపోతాయి. చూసారా, బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. సో 2 ఆరబెట్టుకోండి. సో ఇది ఆరిపోయాక మిక్సీ తీసుకొని మిక్సీలో ఫస్ట్ పప్పు గింజలు వేసేసుకొని బాగా మెత్తగా వచ్చేదాకా చూసుకోండి. అట్లా పొడిలాగా రావాలి. చూసారా, చాలా మెత్తగా వచ్చేసింది. సో 6 months 7 months బేబీకి అయితే అట్లా ఉండాలి. సో ఇంకా 8 months దాదాకా కొంచెం పలుకులుగా వచ్చినా ఏం కాదు, మింగేస్తారు పిల్లలు. చూసారు కదండి, చాలా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకున్నాము. నేనైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ పౌడర్ వేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నాను. సో మనకు కావాలంటే మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇది సపరేట్గా చేసుకున్నాం కదా, ఇదొక బాక్స్లో అదొక బాక్స్లో పెట్టుకొని అట్లయినా చేసుకోవచ్చు, లేదా 2 మిక్స్ చేసుకొనైనా పిల్లలకి ఇట్లా 3 స్పూన్స్ 4 స్పూన్స్ వేసుకొని పెట్టుకోవచ్చు. సో ఈ బౌల్లో కొంచెం 3 స్పూన్స్ ఆఫ్ పొడి వేసేసి కొంచెం వాటర్ పోసాను. అది మనం తిప్పుతూ ఉండాలి. సో అది మాడకుండా తిప్పుతూ ఉండాలన్నమాట. ఒక 5 to 10 మినిట్స్ దాకా తిప్పుతూ ఉంటే అది లైట్గా మందం వచ్చింది. ఆ మందం వస్తే చాలండి. చూసారు కదా, కొంచెం చిక్కబడింది, అట్లానే చిక్కబడాలి. సో పొడి మొత్తాన్ని నేనైతే ఇట్లా బాక్స్లో 2 కలిపేసేసాను, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇది. సో 2 కలిపేసి ఇట్లా బాక్స్లో పెట్టేసుకున్నాను. సో బేబీ ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు
3 స్పూన్స్ ఆఫ్ వేసేసుకొని ఇట్లా ఉగ్గులాగా తయారు చేసుకొని వాళ్ళకి పెట్టేస్తాను. సో చూసారు కదా కొంచెం చిక్కబడింది. సో అట్లానే ఇంకొంచెం చిక్కబడేదాకా అది మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే తిప్పుతూ ఉండాలి. చూసారు కదండి, బాగా చిక్కగానే వచ్చింది. సో అంతే అండి, ఇంకా స్టవ్ మీద నుంచి కింద తీసేసి దాంట్లో 2 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకొని మిక్స్ చేసుకొని బేబీకి సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, చాలా సింపుల్ ఉగ్గు చేసుకోవడం. కాకపోతే ఉగ్గులో ఏమేమి మిక్స్ చేయాలో చాలామందికి తెలీదు.